ఏర్పేడు లారీ ప్రమాద ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. మునగాలపాలెంలో బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. మొత్తం 13 కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. ఈ ఘటనకు బాధితులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటు చేసుకుందని జగన్ ఆరోపించారు. మరణించిన వారి కుటుంబాలకు తాను అండగా ఉంటానని, వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. వీళ్ళు ఇక్కడ నుంచి ఊర్లో నుంచి బయలుదేరుతా ఉన్నారు అని అంటే ఎంఆర్ఓ ఆఫీసుకి రాకుండా సెలవు పెట్టిపోతారు. ఎంఆర్ఓ కార్యాలయాలు లాక్ చేసిపోతారు. పోలీస్ స్టేషన్లోకి వీళ్ళు పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఎంతటి దారుణం అంటే పోలీస్ స్టేషన్లో గేట్ బిగించారు. ఎక్కడన్నా ఎవడన్నా ప్రజలు ఏదన్నా కంప్లైంట్ చేయడానికి ఇట్లా ఏదైనా పోలీస్ కార్యాలయానికి పోతే ఎవరైనా గేట్లు తెరిచి పెట్టింటారు. నేరుగా పోలీస్ స్టేషన్ డోర్ దాకా పోయి కంప్లైంట్ లాంచ్ చేస్తారు. ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే వీళ్ళు రోడ్డు మీదే ఎందుకు నిలబడి ఉన్నారు అని అంటే దానికి కారణం పోలీస్ స్టేషన్ గేట్ మూసేయడం. ఎక్కడైనా పోలీస్ స్టేషన్ గేట్ మూసేస్తారా అని అడుగుతా ఉన్నా. పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టకోకుండా గేట్ మూసారు. రావద్దు అని అన్నారు వీళ్ళను. సాక్షాత్తు ఎస్పీ పోలీస్ స్టేషన్లో ఉండగా జరిగిన ఘటన. తర్వాత వచ్చి లారీ గుద్దింది. ఏ ఇంట్లో ఎవరిని అడిగినా కూడా లారీ కాదు సార్ గుద్దింది, ఇది హత్య చేయించారు మమ్మల్ని అని అంటా ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం మేము ఇక్కడికి పోతున్నామని తెలుసు. పోలీస్ స్టేషన్ లోపలికి రానిలేదు, బయటనే పెట్టారు. లారీ వచ్చి గుద్దింది. ఎందుకు ధనుంజయ నాయుడు మీద కేసులు ఎందుకు పెట్టలేదు సార్ ఇంతవరకు? ఎందుకు చిరంజీవి నాయుడు మీద ఎందుకు కేసులు పెట్టలేదు సార్ ఇంతవరకు? ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇవాళ అడుగుతా ఉన్న ప్రశ్నలు ఇవి. ఇవాళ 10 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇచ్చినాము అని చెప్పి చనిపోయిన వ్యక్తులకు 10 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇచ్చినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. అసలు వీళ్ళకి ఏదైనా మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్న. ప్రాణానికి వెలగట్టి 10 లక్షల రూపాయలని చెప్తా ఉన్నారు. నిజం చెప్పాలి అని అంటే ఆ ధనుంజయ నాయుడు మీద, చిరంజీవి నాయుడు మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టి ఈ 2-3 సంవత్సరాలలో 200 కోట్ల పైచీలకు ఇసుకలో సంపాదించారు. ఇక్కడ రికవరీ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసిన దానిలో ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చినా కూడా వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసిన వాళ్ళు కారు. ఒకవైపునేమో వీళ్ళకు బోర్లలో నీళ్లు లేవు. స్వర్ణముఖి పక్కన ఉన్నారు ఊర్లు, కానీ స్వర్ణముఖిలో నీళ్లు ఉండవు. ఎందుకంటే నీళ్లు రావు. కారణం ఏంటంటే 30 అడుగులు 40 అడుగులు జేసీబీలను పెట్టి రాత్రిపూట తవ్వేస్తా ఉన్నారు. మోటార్ల లెవెల్లోకి ఏకంగా గుంతలు కనపడతా ఉన్నాయి. నీళ్లు లేవు, పంటలు ఎండిపోయాయి, బోర్లలో నీళ్లు లేవు. దిక్కు